ఆయన రిటైర్డ్ పోలీస్ అధికారి పదవీ విరమణ చేసిన మరుసటి రోజే మరో కొత్త కొలువు వరించిందంటూ కేక్ కటింగ్తో సంబరాలు చేసుకున్నారు. అయితే ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ఆయన తనకి తాను ఓఎస్డీగా చెప్పుకోవడం ఓఎస్డీ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఓఎస్డీగా ఆదేశాలు లేకుండా సంబరాలు ఎందుకు చేసుకున్నారు? ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా పదవి విరమణ చేశాక ఏం చేస్తారు? ఇన్నాళ్లు కష్టపడ్డాం, ఇకనైనా ఇంటికే పరిమితం అవుదాం అనుకుంటారు. ఏదైనా పని ఉంటేనే ఆ శాఖ కార్యాలయం మెట్లు ఎక్కుతారు. కొన్ని శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకుంటారు. అది ప్రభుత్వం ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయిన తర్వాత మాత్రమే ఓఎస్డీగా హోదా వస్తుంది. అయితే ఇక్కడ చూస్తున్న విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయడంతోనే ఓఎస్డీ పోస్టు ఇచ్చారంటూ సంబరాలు చేసుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోందంటూ పోలీసు వర్గాల్లో చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ కు 2024లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో పోస్టింగ్ తీసుకున్న ఏడీసీపీ ప్రసన్న కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. సెలవు కావడంతో కమిషనరేట్ అధికారులు కమిషనర్ కార్యాలయంలో శనివారమే వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కలిసి ఆదివారం మరో వీడ్కోలు కార్యక్రమాన్ని బెంచ్ సర్కిల్లో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన వంతుగా కొంత మొత్తాన్ని ప్రసన్న కుమార్ ఇచ్చారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లకు అధికారులు దాతల విరాళాలతో డ్రోన్లు సమకూర్చారు. అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి 6 డ్రోన్లను సమకూర్చారు. జూలై 31వ తేదీన కమిషనరేట్ లో నిర్వహించిన ఇన్స్పెక్టర్లకు డ్రోన్లను అందజేసే కార్యక్రమానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సాంకేతికంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రసన్న కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రెజెంటేషన్ పూర్తయిన తర్వాత డీజీపీ ప్రసన్న కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆగస్టు నెలాఖరున ఉద్యోగ విరమణ చేసినా తిరిగి ఓఎస్డీగా నియమిస్తామని డీజీపీ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ప్రసన్న కుమార్ తనను ఓఎస్డీగా నియమించడం ఖాయమన్న భావనలో ఉన్నారు. ప్రసన్న కుమార్ ని తిరిగి ట్రాఫిక్ లో ఓఎస్డీగా నియమించాలని కమిషనర్ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన ప్రసన్న కుమార్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే సోమవారం నుంచి విధుల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు రోజు కమిషనరేట్ పరిధిలో ఉన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రసన్న కుమార్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ విభాగంలో ఏమేమి చేస్తున్నారో ఆ చర్యలను సిపికి వివరించారు. ఇది పూర్తయ్యాక అధికారిక వాహనంలో మంగళగిరి వెళ్లారు. డీజీపీని కలిసి తిరిగి ట్రాఫిక్ కాంప్లెక్స్ కు చేరుకున్నారు. పోలీస్ శాఖ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు ఏసీఆర్ ఉంటుంది. అధికారులు తమ కింద పనిచేసే సిబ్బందికి ఈ ఏసీఆర్ ను రాయాల్సి ఉంటుంది. అది బదిలీపై వెళ్లినా, ఉద్యోగ విరమణ చేసినా దిగువన ఉన్న సిబ్బంది ఈ ఏసీఆర్ రాయించుకుంటారు. ఇలా ఏసీఆర్ రాయించుకోవడానికి వెళ్లిన ఇన్స్పెక్టర్లతో తనకు ఓఎస్డీగా నియామకం జరుగుతుందని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. వెంటనే ఇన్స్పెక్టర్లు ఆగకుండా అప్పటికప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల క్యూ లైన్లను పరిశీలించడానికి జిల్లా అధికారులు ఇంద్రకీలాద్రి వెళ్లారు. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే ప్రసన్న కుమార్ విధుల్లో పాల్గొనడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.